హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక మేము కట్టెల పొయ్యి మీద జొన్న రొట్టెలు చేస్తున్నామండి. ఇది నైట్లా ఇక జొన్నలు ఎర్ర జొన్నలు అండి. ఇవి పచ్చ ఈట కావు, హెల్త్కి చాలా మంచిదంట. ఇది వేడి నీళ్ళు పెట్టుకొని ఫస్ట్ పిండి ఉప్పుకోవాలి. ఉప్పిన తర్వాత ఇట్లా జొన్న రొట్టెలు పీట మీద చేయాలి. కట్టెల పొయ్యి మీద మంచిగా ఈజీగా అయిపోతాయండి. తొందరగా వేడి అవుతుంది పొయ్యి ఈట. ఇగో పెంక తొందరగా వేడైపోయింది, తొందరగా అయిపోతుంటాయి జొన్న రొట్టెలు. ఎంత ఈజీగా చేసుకోవచ్చు అండి. చూడండి, ఇట్లా చేస్తున్నాం చూడండి. మా బిడ్డలు, నేను, మా బిడ్డలు చేస్తుర్రు జొన్న రొట్టెలు. ఎంత బాగా చేస్తారు చూడండి. ఈజీ అండి. మా ఫస్టే ఉప్పుకొని పెట్టుకుంటే చాలు, చాలా ఈజీగా అయిపోతాయి జొన్న రొట్టెలు. కట్టెల పొయ్యి మీద అయితే తొందరగా గాలిపోతాయి. ఇట్లా చాలా వేడిగా ఉంటుంది గ్యాస్ కంటే. ఈజీగా చేసుకోవచ్చు జొన్న రొట్టె. ఇవి ఎర్ర జొన్నలు అండి, పచ్చ ఈట కాదు. ఇవి ఆర్గానిక్ అన్నట్టు మా బిడ్డ వాళ్ళ పొలంలో వచ్చినాయి, పట్టించి అవి ఇట్లా జొన్న రొట్టె చేసుకున్నాం. చూడండి ఎంత బాగుందో. ఎంత ఈజీగా చేసుకోవచ్చు, ఎవరైనా చేయవచ్చు. ఈజీగా చేసుకోవచ్చు అండి. జొన్న రొట్టెలు రావన్నటోళ్ళు అనొద్దు, ఎంత బాగా చేసుకోవచ్చు. ఈజీగా అయిపోతాయి. ఒకటేసారి పిండి ఉప్పి పెట్టుకున్నామంటే అయిపోయాయి. కట్టెల మీద అయితే తొందరగా కాలిపోతాయి. రోజు తినే వాళ్ళకి జొన్న రొట్టె అలవాటు ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీ నైట్ జొన్న రొట్టెనే తింటారండి. ఎంత తొందరగా చేస్తారో మా పిల్లలు రొట్టెలు ఇటవి తొందరగా చేసేస్తారు. ఒకటి కాలకు ముందే ఒకటి చేస్తారు. కట్టెల పొయ్యి కదండి, తొందరగా అయిపోతుంది. ఎంత బాగానే రొట్టెలు చూడండి. ఇట్లా చేసి చూడండి మీరు. ఇట్లా కట్టెల పొయ్యి మీద తొందరగా అయిపోతాయి రొట్టెలు. మంట ఇట బాగా మండుతుంది. ఇది స్టవ్ లాగానే ఉందండి. ఇది కట్టెల పొయ్యి. దీనికి ఛార్జర్ ఖరాబ్ అయిపోయింది. అది కానీ ఇట్లా కట్టెలు పెట్టుకోవడానికి ఇట్లా చేసుకోవచ్చు. గ్యాస్ మోడలే ఉంది ఇది. ఇట్లా పొయ్యి రెడీ అయిపోతున్నాయండి జొన్న రొట్టెలు. ఒకటి ఇట్లా తొందర ఒకటి కాలకముందే ఒకటి అయిపోతున్నాయి జొన్న రొట్టెలు. ఈజీగా చేసుకోవచ్చు. పీట మీద చేస్తే తొందరగా అయిపోతాయి రొట్టెలు గిట. మేమైతే బాగానే చేసుకుంటామండి. మా పిల్లలు గిట బాగా చేస్తారు రొట్టెలు. తొందర ఒకటి కాలకముందే ఒక రొట్టె అయిపోతూనే ఉంటుంది. ఇట్లా నీళ్ళు పెట్టుకోవాలి, రొట్టె మంచిగా కాలాలి, మంచిగా కాలిపోతుందండి. ఇట్లా అయితే రొట్టె. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కట్టెల పొయ్యి మీద చేయరాని వాళ్ళైనా ఇట్లా చేసుకోవచ్చు. ఈజీగా అయిపోతాయి జొన్న రొట్టెలు. ఇట్లా బయట పెట్టుకొని అయినా స్టవ్ లాగానే ఉంటుంది. ఇది స్టవ్ కాదండి, కట్టెల పొయ్యి మీద స్టవ్ లాగానే ఉంటుంది. మీరు ఇట్లా చేసుకోవచ్చు. ఇట్లా కష్టం ఏమి ఉండదు. జొన్న రొట్టెలు చాలామంది భయపడతారు కానీ ఈజీగా చేసుకోవచ్చు. మాకైతే అలవాటు అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.